టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో సూర్యసేన ఆరంభం నుండి అదరగొట్టి బంగ్లాపై ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలిచి అదరగొట్టింది. యువకులతో కూడిన ఈ జట్టు ఆల్రౌండర్ ప్రదర్శనతో బంగ్లాని కేవలం 127 పరుగులకే కట్టడి చేసి టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అయిన బంగ్లా జట్టు కనీసం టీ20 సిరీస్లో అయినా పోటీ ఇస్తుందేమో అనుకుంటే మ్యాచ్ ఆరంభం నుండి చెత్త ప్రదర్శనతో చతికిల పడింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఈ భారీ విజయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి మ్యాచ్లోనే గెలిచి ఈ సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. టీమిండియాలో సీనియర్లు యువకులు అనే తేడా లేదు. అవకాశం వస్తే చాలు అదరగొట్టడానికి కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఆటలో కూడా అదే జరిగింది. ఇక దాదాపు 3 ఏళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి 3 కీలక వికెట్లు తీసి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ఈ రోజు మా బౌలర్లు బంగ్లాకి ఎక్కడా పుంజుకోవడానికి అవకాశం ఇవ్వకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. వారు అంత అద్భుతమైన ఆరంభం ఇవ్వడం వల్లే మేము లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించగలిగాము. ఇక్కడ ఒక విషయం కోసం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. గంభీర్ భయ్య హెడ్ కోచ్గా వచ్చినప్పటి నుండి జట్టులో ఆల్రౌండర్ల ప్రాధాన్యం పెరిగింది. ప్రతి ఒక్కరూ ఆల్రౌండర్గా సత్తా చాటడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. దీంతో ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవరికి బౌలింగ్ ఇవ్వాలనేది తలనొప్పిగా మారిందని నవ్వుతూ చమత్కరించాడు. ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్లకు ఉన్న ఈ ఆల్రౌండర్ల ప్రతిభ కారణంగా ఎలాంటి జట్టునైనా మేము సులభంగా ఎదుర్కోగలమని సూర్యకుమార్ యాదవ్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.